హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము హోమ్ టూర్ చేయబోతున్నాం. నేను అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, అందరు లెక్క కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా చేస్తాం. చూడండి, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గో. ఇదే స్టార్టింగ్. చూడండి ఫ్రెండ్స్, మా సోఫాకి మా అమ్మాయి ఆల్రెడీ అన్నం తింటూనే ఉంది కూర్చొని. చూడండి, సోఫాలు అనమాట. మా తమ్ముడు చూడండి ఏం చేస్తుండో. చూడండి, టీవీలో చూస్తుంటే చేస్తుండు. పొట్టి హాయ్ చెప్పు. ఇదే అనమాట మా టీవీ. చూడండి ఫోటోలు. ఇది మా తమ్ముడు ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యింది సర్టిఫికేట్. ఇంకా ఇది మా తమ్ముడు చిన్నప్పుడుది. ఇంకా ఇది మా మమ్మీ డాడీ. ఇదేమో ఫ్యామిలీ ఫోటో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెడ్రూమ్లోకి పోదాం. ఆగండి, ఏం చేస్తామో చెప్తాము. ఈ సోఫా కాడ రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే టీవీ చూస్తాం. ఇక్కడేమో అన్నం తింటాం అన్నమాట. ఇది మా బెడ్రూమ్ చూడండి. ఇంకోండి ఏసీ కూడా ఉంది. రోజు ఇక్కడనే పడుకుంటాం అన్నమాట. ఇప్పుడు వేరే రూమ్కి పోదాం. ఇప్పుడు స్టడీ రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ మమ్మీ ఇంకా మేము చదువుకుంటాం అన్నమాట. చూడండి స్టడీ. ఇంకోండి ఈ టబ్ చైర్ మీద నేను కూర్చొని ఈ చైర్ మీద బుక్స్ పెట్టుకొని ఇది మా మమ్మీ మిషన్ కుట్టిద్ది, కానీ దాని మీద బట్టలు తప్ప అన్నీ ఉన్నాయి. కుర్చీల మీద అసలు ఏముండాలో అవి లేవు, బ్యాగులు ఉన్నాయి అన్నమాట. ఇదే అనమాట మా అమ్మమ్మ పండుకుంటుంది దీని మీదనే. ఎప్పుడు బెడ్ మీద పండుకోమన్నా పండుకోరు, చెయ్యి నొప్పి లేసిద్దంట. చెయ్యి నొప్పి కదా, అందుకే పడుకోను. బెడ్ అయితే మంచిగా ఉండదని మంచం మీద పడుకుంటాను, కంఫర్ట్. చూడండి, ఇదే మా అమ్మమ్మ బట్టలు, నా బట్టలు, మా తమ్ముడి బట్టలు ఇక్కడనే ఉంటాయి. ఇంకా రూమ్ స్ప్రేస్, దోమల కోసము. ఇక్కడ స్వెటర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా ఇది ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి తెచ్చినాం, కానీ అసలు ఇందులో ఏం పట్టట్లేదు. ఉపయోగమే చేయట్లేదు, దాన్ని అసలు వాడట్లేదు. అందులో ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఈ రూమ్లో చిన్న చిన్న వస్తువులు ఏమి ఉండవు గాయస్. చూడండి, ఇక్కడే అనమాట. ఇక్కడ నేను పండుకుంటా ఒక్కొక్కసారి. ఇందులో దీని మీద మా అమ్మ పండుకుంటుంది. ఈరోజు అయితే నేను ఎట్లా చెప్పినో అట్లనే దీని చైర్ మీద కూర్చొని దీని మీద బుక్స్ పెట్టుకొని చదువుకున్నా. ఇప్పుడు మీకు ఇంకో హాల్ చూపిస్తారండి. ఇదిగోండి, ఇదే ఇంకొక హాల్. ఇప్పుడు ఇదే అన్నమాట ఫ్రిడ్జ్. చూడండి, మీరు ఫ్యామిలీ ట్రిప్ చూస్తుంటే మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినాం. అందులో డాడీ తెచ్చిండు. ఇదే అన్నమాట ఫ్రిడ్జ్. చూడండి, ఇక్కడ మా బొమ్మలు ఉంటాయి ఆడుకోవడానికి. ఇంకా బుక్స్, న్యూస్ పేపర్స్, ఇంకా అవసరం లేని బుక్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇది చూడండి, దగ్గు వచ్చినప్పుడు మా తమ్ముడికి పెట్టడానికి. ఇంకా ఇక్కడ కొన్ని సరుకులు ఉన్నాయి. ఇంకా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొనుక్కున్న బొమ్మ అన్నమాట మా తమ్ముడు. ఈ బొంగరం ఇంకా రిమోట్ కంట్రోల్ కారు. ఇదేమో మా తమ్ముడికి వచ్చిందంట స్కూల్లో. ఎందుకని అడిగితే చెప్పట్లేదు. అమ్మమ్మకు కూడా చెప్పట్లేదు అసలు. ఎందుకంటే చెప్పిండు అమ్మమ్మ ఫస్ట్, నాకు కూడా ఏం చెప్పలే. నాకే తెలియదంట. మరి మమ్మీకి చెప్పిండా? చెప్పలే, మమ్మీకి కూడా చెప్పలే. చూడండి, ఇదేమో మా తాతయ్య, ఇదేమో మా డాడీ వాళ్ళ అమ్మమ్మ. ఇంకా ఇక్కడ
పెన్ స్టాండ్, ఇంకా ఇక్కడ కలర్స్ ఉంటాయి ఇందులో ఇంత పెద్ద బాక్స్లో. కానీ ఇప్పుడు కలర్స్ కాకుండా పెన్సిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మా తమ్ముడు వాచ్లు, ఇంకా పెయింటింగ్ డబ్బాలు, ఈ సైకిల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి మా డాడీకి కావాల్సినవి ట్రిమ్మర్ ఉంది, ఇంకా ఈ వైర్ బాక్స్ కూడా ఉంది. ఇప్పుడు చూపిస్తా చూడండి మా కిచెన్. ఆగండి. తమ్ముడు సైకిల్ 2 ఉన్నాయి. ఇదే తమ్ముడు సైకిల్ అన్నమాట, 2 ఉన్నాయి. ఎందుకో రెండు అర్థం కాదు. చూడండి ఇది కొత్తగా కొన్న సైకిల్, ఇంకా ఇది మా తమ్ముడి పాత సైకిల్. కొత్త సైకిల్ బాగుందో పాత సైకిల్ బాగుందో చెప్పండి. ఇదే అన్నమాట అద్దం. చూడండి ఇక్కడనే అన్నమాట మా స్కూల్కి కావాల్సిన అన్ని పెట్టుకుంటాము కిచెన్లో. లంచ్ బ్యాగ్, నా బెల్ట్, ఇంకా ఐడి కార్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఇది చూపిస్తే చూడండి పూజ చేసేది. దేవరాజ సేవ్యమాన పావనాధి పంకజం ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇదే మా మమ్మీ చేసింది ఈరోజు పన్నీర్ బిర్యానీ. ఇంకా ఇదేమో ప్యూరిఫైయర్ అన్నమాట. ప్యూరిఫైయర్ ఇక్కడనే అన్నమాట మేము అన్ని వంటలు షూట్ చేసేది. ఇంకా ఇదే అంట్ల స్టాండ్ మా మమ్మీ ఇందాకనే కడిగి పెట్టింది. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ పెడతాం అన్నమాట. ఏంటది, ఇక్కడ ఒకటేమో ఉల్లిగడ్డ పెట్టినాం, ఇంకా ఇదేమో ఆలుగడ్డలు, ఇంకా ఏమో పెట్టింది మమ్మీ. ఇదిగోండి నిన్ననే మా డాడీ తెచ్చిండు అనమాట బనానాలు. ఇంకా ఇదే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇది మిక్సీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది అన్నమాట షెల్ఫ్స్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ పెడతాం, సామాన్లన్నీ పెడతాం. వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. నూనె, చింతపండు, కారం, అన్నీ, షుగరు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఇవన్నీ అన్నీ టోటల్ ఇక్కడే దొరుకుతాయి మొత్తం. ఇదేమన్నా షాప్ ఇక్కడనే ఆల్ రౌండ్ వంటకు కావాల్సిన సామాన్ అంతా ఇక్కడే ఉంది అన్నట్టు. ఇక్కడ ఉంటాయని చెప్పాలి. అన్నీ ఇక్కడే స్టోర్ చేసింది. ఇక్కడ ప్లేట్లు, ఇక్కడ లంచ్ ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, డిన్నర్ ప్లేట్లు, మొత్తం అన్ని A to Z. ఇప్పుడు ఇక్కడ అన్నమాట చూడండి, అందులో బియ్యం ఉంటుంది. ఇందులో ఈ రెండిట్లో హెవీ సామాన్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. చెప్పు చూడండి, ఎండుమిరపకాయలు, ఎండు చేపలు, గోధుమ పిండి, రవ్వ, గుడ్లు, ఇవన్నీ సామాన్ అంతా ఉంటుంది. అదంతా మొత్తం. ఓకే, బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్. నవ్వుతున్నావు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కాల్ చేయండి, సబ్స్క్రైబ్ కాల్ కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.